నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పొడి ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం అయితే 4 చిన్న కాకరకాయలు తీసుకున్నాను. అంటే ఇవి ఒక పావు కేజీ కూడా ఉండవు అనమాట, తక్కువే ఉంటాయి. వీటినైతే ఇట్లా పొట్టు తీసేసి కడిగి పెట్టుకోవాలి. మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇందులోకి ఉల్లిపాయ ఇది, తర్వాత మినపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు, కొబ్బరి పలుకులు కొన్ని, ఇవి పచ్చి కొబ్బరి, పల్లీలు 1 టేబుల్ స్పూను, 1 టీ స్పూన్ వరకు నువ్వులు, జీలకర్ర 1 పావు టీ స్పూను, ఎల్లుల్లిపాయలు 1 7-8, ఇంకా ఉప్పు, కారం, పసుపు, నూనె మామూలుగా మనకు తగినంతగా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కాకరకాయ ముక్కలు అయితే నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. అంటే చాలామంది అయితే ఇట్లా లోపల గువ్వము గింజలు తీసేస్తారు. కాకపోతే ఇది ఉన్నా బాగుంటుంది, గింజలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకంతే, ఇవి ఉడకబెట్టే పని లేదు. ఇందులోకి అయితే కొంచెం ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు నాననిస్తే ఆ చేదంతా వెళ్ళిపోతుంది. నానిన తర్వాత ఇంకా పిండి వేసి పెట్టుకోవటమే. అంతలోపు స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ముందుగా మినపప్పు వేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగినట్టు కొంచెం స్మెల్ వస్తుంది, మరీ ఎర్రగా కాకముందే. ఇప్పుడు ఇందులోకి అయితే పల్లీలు వేసుకుందాం. అట్లనే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నువ్వులు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర 3 వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దింపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవటమే పొడిలాగా. ఇందులోకే కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నా. ఇది మరీ మెత్తగా లేదు, మళ్ళీ ఇందులో మిక్సీ పట్టొచ్చని ఇట్లా వేస్తున్నా అన్నమాట. కచ్చపక్కగా ఉంది, అందుకనే వేస్తున్నా. కాకరకాయ ముక్కలు అరగంట సేపు నానినాయి కదా, ఇట్లా మొత్తం రసం అయితే పిండేసుకున్నాము. ఇదిగో చేదు నీళ్ళు అయితే ఇట్లా వెళ్తాయి కదా, ఇంక ఇవి తీసేసుకోవటమే. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ కూడా కట్ చేసి ఉల్లిపాయ 2 కలిపి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేసుకున్నాం కదా, ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేద్దాం ఆయిల్. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం జీలకర్ర ఆవాలు 1 పావు టీ స్పూన్, ఇవి 2 కలిపి మొత్తం ఆయిల్లో వేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా కాకరకాయతో పాటు వేగిపోతుంది కదా. మరొకసారి ఇట్లా కలిపేసుకొని 1 నిమిషం తర్వాత ఉప్పు చేర్చుకుందాం. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. నానబెట్టినప్పుడు ఉప్పు వేసుకుందాం కాబట్టి చూసి వేసుకోవాలి. లాస్ట్లో కారం వేసుకుందాం. ఇందులోకి కారం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసుకొని చివరగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా చేదు అనేది అస్సలు ఉండదు, అంటే ఉప్పు వేసి నానబెట్టినాం కాబట్టి చేదు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా ఉడకబెట్టే పని కూడా లేకుండా ఇట్లా కాకరకాయ పొడి ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులోకి నేను చింతపండు అయితే అస్సలు వాడలేదు. కాకరకాయలో పొడి వేసినాం కదా, అది కూడా మంచిగా వేగిపోయింది. ఇంకా దింపేసుకోవటమే. ఈ పొడిని అయితే కొంచెం అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంతో పాటుగా కొంచెం పప్పు కానీ రసం కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా నేనైతే ఇట్లా దోసకాయ పప్పు అయితే ప్రిపేర్ చేసిన.
కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇట్లా కాకరకాయ పొడి, దోసకాయ పప్పు